రాను రాను హిందువు గుడిని మర్చిపోవాలా, అలాగే హిందువు యొక్క దేవుళ్ళైనటువంటి దేవి దేవతల్ని సైతం మర్చిపోవలసిందేనా? ఇంకా కొన్నాళ్ళు పోతే అసలు మన గుడులు మనవా కాదా? సరే, దానికోసం మనం పోరాడాము అనంటే పోరాడినటువంటి హిందువు రేపొద్దున ప్రాణాలతో ఉంటాడా లేదా? మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానాలు కావాలి అనంటే చరిత్రలో ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మదురైలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించి గత కొన్ని రోజులుగా ఆ టెంపుల్ యొక్క వివాదము సోషల్ మీడియాలో చాలా 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 చక్కర్లు కొడుతుంది. అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే మదురైలో ఉన్నటువంటి ఒక కొండ మీద ఉందో, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో ఒక సాంప్రదాయం నడుస్తుంది. కార్తీక మాసంలో ఆ సాంప్రదాయము కొనసాగుతుంది. అక్కడ దీపము వెలిగించడం అనేటటువంటిది జరుగుతుంది. జ్యోతిని అక్కడ వెలిగిస్తారు. అటువంటి దాన్ని కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఏర్పడినటువంటి స్టాలిన్ ప్రభుత్వము ఆ యొక్క దీపాన్ని వెలిగించడాన్ని అడ్డుకుంటూ వస్తుంది. అడ్డుకుంటూ రావడంతో హిందువులందరూ కూడా ఎన్నోసార్లు నిరసనలు తెలపడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయం సైతము కూడా ఇది హిందువులది కాదు అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి వాస్తవం కూడా హిందువుల్ని కలతకి గురి చేసింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ హిందువులకి ఎందుకు ఆ టెంపుల్ హిందువులకి సంబంధించింది కాదు అని అంటే, అక్కడ ఆ టెంపుల్ కి కొద్ది దూరంలో, అంటే ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక మస్జిద్ ఉంది. ఆ మస్జిద్ ప్రాంగణం అంతా కూడా హిందువులు రాకుండా ఆ ప్రాంతం మొత్తం కూడా ఏ హిందువుల మనోభావాలకి భిన్నంగా వాళ్ళ సాంప్రదాయాల్ని కించపరిచే విధంగా అక్కడ యాటిట్యూడ్ సాగటం అనే కొనసాగుతూ ఉంది. అక్కడ ఆ పరిస్థితులను గమనించినటువంటి ఒక హిందూ సంస్థ నిర్వాహకుడు కోర్టులో కేసు వేయడం జరిగింది. బాబు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కార్తీక మాసంలో దీపం వెలిగించడం అనేటటువంటిది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఆ ఆచారం. ఈ మస్జిద్ వల్ల, ఈ మస్జిద్ని బలపరుస్తున్నటువంటి ప్రభుత్వం వల్ల మేము అక్కడ దీపాన్ని వెలిగించడం అనేటటువంటిది మేము చేయలేకపోతున్నాం. ప్రభుత్వము మస్జిద్ రెండు కలిసి మాకు అభ్యంతరం చెప్పని, కాబట్టి మా సాంప్రదాయాన్ని మేము గౌరవించుకునేటటువంటి పరిస్థితి మాకు కలిగించండి అని చెప్పి ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో ఉన్నటువంటి ఆ జడ్జి గారు కేసుని పరిశీలించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి తీర్పు, ఈ మస్జిద్ తర్వాత వచ్చినటువంటిది ఈ టెంపుల్ ఏదైతే ఉందో, ఎన్నో శతాబ్దాలుగా ఉన్నటువంటి ఈ టెంపుల్, అలాగే ఈ గుడిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలకు భిన్నంగా అక్కడ కొండ ప్రాంతంలో జంతు బలులు ఇవ్వడము, అలాగే అక్కడ హిందువులకి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు జరగడం అనేటటువంటి ఏవి ఉన్నాయో అవన్నీ ఆపేయాలి. అలాగే వాళ్ళ సాంప్రదాయం ఏదైతే ఉందో కార్తీక మాసంలో దీపం వెలిగించడం అనేటటువంటిది అది నిరాటంకంగా కొనసాగించుకోవచ్చు అనేటటువంటి తీర్పును ఆయన ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో వెంటనే కార్తీక మాసంలో ఆ హిందూ సంస్థ నిర్వాహకులు హిందువులని తీసుకొని అక్కడ ఆ సాంప్రదాయంగా తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆ సాంప్రదాయమైనటువంటి జ్యోతిని వెలిగించడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి మండపాన్ని కూడా శిథిలం చేసేటటువంటి సిచ్యుయేషన్లో ప్రభుత్వం ఉండడాన్ని గమనించి వాళ్ళు గర్హించటం జరిగింది. వెంటనే వాళ్ళు మళ్ళీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. అక్కడ అధికారులు ఈ హిందువులు అక్కడ ఆ జ్యోతిని వెలిగించకుండా అడ్డుకోవడం కూడా జరిగింది. అసలు అక్కడ మండపం అనేటటువంటిది ఇంతకు ముందు లేదు. ఆ మండపంలో జ్యోతిని వెలిగించడం అనేటటువంటిది ఒక హంబక్కు, అసలు ఇటువంటివి ఇవి లేనే లేవు అని చెప్పేసి అధికారులందరూ కూడా రిజెక్ట్ చేయడంతో, వీళ్ళని అడ్డుకోవడంతో మళ్ళీ వీళ్ళు ఆ హైకోర్టుకి రావడం అనేటటువంటిది జరిగింది. హైకోర్టుకి రాగానే జడ్జి గారు దాన్ని పరిశీలించిన తర్వాత ఇది వాళ్ళకి హిందువుల యొక్క ఆచారాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నమో ఏ ప్రభుత్వమో చెయ్యరాదు. అలాగే ఎవరి మతాన్నైనా సరే స్వేచ్ఛగా వాళ్ళ యొక్క మత ఆచారాలను ఆచరించేటటువంటి హక్కు ఆ మతస్థులకి ఉంది అని తీర్పును మళ్ళీ ఇస్తూ, ఎవరైతే అడ్డుకున్నారో
ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీని, అలాగే హోమ్ సెక్రటరీని, అలాగే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులను కూడా కోర్టుకి అటెండ్ అవ్వమని చెప్పి ఆయన ఆర్డర్స్ పాస్ చేస్తూ నిర్మోహమాటంగా, నిస్సందేహంగా, నిర్భయంగా ఆ గుడిలో జ్యోతిని వెలిగించుకోవడానికి మళ్ళీ ఆయన ఒక ఆర్డర్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ విజయవంతంగా మన హిందువులందరూ ఒక్కటయ్యి తండోపతండాలుగా వేలాదిగా తరలి వెళ్ళి అక్కడ ఆ జ్యోతిని వెలిగించటం అనేటటువంటిది జరిగింది. అక్కడే వచ్చింది ఒక పెద్ద విపత్తు హిందువులకి. ఎప్పుడైతే హిందువులంతా ఏకతాటి మీదకొచ్చి ఐకమత్యంతో అక్కడ జ్యోతిని వెలిగించారో వెంటనే ప్రభుత్వం యొక్క స్థితి ఏ విధంగా మారిపోయింది అనంటే స్టాలిన్కి ముచ్చెమటలు పట్టేసినాయి. ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ ఉన్నటువంటి ఈ సోకాల్డ్ సెక్యులర్లు అందరూ కూడా ఈ కమ్యూనిజాలన్నీ కూడా జనాలని విభజించి కులాల ప్రాంతంగా, ప్రాంతాల వారీగా, కులాల వారీగా, అలాగే కులంలో సెక్షన్ల వారీగా విభజించి వాళ్ళని ఏ విధమైనటువంటి అభివృద్ధికి నోచుకోనివ్వకుండా, ఐకమత్యం లేకుండా వాళ్ళ మధ్య చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ రాజ్యాధికారాన్ని సాధించుకున్నటువంటి సమయంలో ఇంతమంది హిందువులు ఒక్కటయ్యి ఆ యొక్క గుడి విషయంలో వాళ్ళ యొక్క ఐకమత్యం అనేటటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. ఎందుకంటే స్టాలిన్ గవర్నమెంట్ వీళ్ళు హిందువులకు తప్ప మిగిలిన అందరికీ కూడా కొమ్ము కాసేటటువంటి తత్వం. వెంటనే స్టాలిన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మేము సుప్రీంకోర్టులో ఇది చెల్లదు అని చెప్పి ఆ గుడి ప్రాంగణం ఏదైతే ఉందో అసలు ఆ గుడి హిందువులదే కాదు, ఇది కేవలం మొత్తం అంతా కూడా మస్జిద్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీలో ఈ గుడి అనేటటువంటిది హిందువులు పెట్టుకున్నారు కాబట్టి ఈ గుడి కూడా ఆ మసీదుకి సంబంధించిందే అనేటటువంటి దీంతో సుప్రీంకోర్టులో కేసు వేశారు. కేసు వేసి అంతటితోటి ఆగారా? ఇక్కడ చూడండి, ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి సోకాల్డ్ సెక్యులర్లకి మనం కనుక అధికారం ఇస్తే ఎలాంటి దుర్భరమైనటువంటి జీవితం ఒక హిందువుకు ఉంటుందో ఈరోజు తమిళనాడు ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం నిరూపించింది. వెంటనే ఏం చేసింది, హిందువుల్లో వచ్చినటువంటి ఈ ఐక్యత, అలాగే హిందువుల యొక్క అస్తిత్వానికి, ఆచారాలకి విలువనిచ్చినటువంటి ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో వెంటనే పగబట్టేశారు వీళ్ళందరూ కూడా. ఇమ్మీడియట్ గా ఆ జడ్జి గారి మీద ఇంపీచ్మెంట్ వేసి పడేశారు. ఎమ్మటే అభిశంసన తీర్మానం అంటే అవిశ్వాస తీర్మానం. ఈ జడ్జి గారు ఒక మతానికి సంబంధించినటువంటి స్థితికి కొమ్ము కాస్తున్నారు. సెక్యులరిజం అనేటటువంటిది మన భారతదేశంలో ఉంది కాబట్టి ఇతగాడు మనోభావాల్ని దెబ్బతీస్తున్నాడు, అనైక్యత ఏర్పరుస్తున్నారు, ఇలాంటి వాళ్ళు జడ్జిగా ఉండడానికి తగదు అనేటటువంటి ఒక దీంతో వాళ్ళు మొత్తము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక దండుపాళ్యం బ్యాచ్ ఒకటి ఉంది మన పార్లమెంట్ లో. నిన్న మొన్నటి గురించి కూడా ఇందాక నేను ఒక విషయం కూడా దీని మీద మాట్లాడాను. వందే మాతర గీతాన్ని కనీసం ఆలపించడానికి నోట్లో నుంచి పదాలు రానటువంటి ఈ మూర్ఖులందరూ కూడా దేశంలో ఉన్నటువంటి సంప్రదాయాన్ని గౌరవించలేనటువంటి, అస్తిత్వం లేనటువంటి, వెన్నెముక లేనటువంటి మూర్ఖులందరూ కూడా పోయి ఒక జడ్జి గారి మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంట్ లో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా కలిసి దాదాపు 120 మంది ఎంపీలు ఈ యొక్క అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించినటువంటి దాన్ని తీసుకెళ్లి అక్కడ స్పీకర్కి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకటి గమనించవలసినది ఏంటి అనంటే, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, హిందువులలో ఐక్యత వస్తే మనం ఎంత సాధించగలమో ఈ యొక్క విషయం స్పష్టత చేస్తుంది. అలాగే హిందువుల మొత్తం ఐక్యంగా ఉంటున్నారు అంటే హిందువులలో భయాన్ని నింపడానికి, అలాగే ఆ హిందువుల యొక్క అస్తిత్వాన్ని దెబ్బ కొట్టడానికి ఈ కుహనా మేధావులు, కుహనా సెక్యులర్లు, ఈ దండుపాలెం బ్యాచ్లు ఎంత సంసిద్ధతను వ్యక్తం చేస్తాయి, ఎలాంటి ప్రయత్నాలు చేస్తాయి అనేటటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అర్థం ఏంటి మై డియర్ ఫ్రెండ్స్, ఏకంగా ఒక జడ్జి గారు హిందువుల పట్ల, హిందువుల ఆచారాలకి
అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలకి గౌరవాన్ని ఇచ్చి వాటికి సంబంధించినటువంటి హిందువులకు సంబంధించినటువంటి హక్కులు పునరుద్ధరించుకోమని చెప్పి వాళ్ళను ఫాలో అయ్యే హక్కు హిందువుకి ఉంది అని హిందువుకి అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు ఒక జడ్జి గారి మీదనే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారంటే ఇక్కడ దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసా? భయం కోల్పటం అనేటటువంటిది, ఒక భయోత్పాతాన్ని సృష్టించటం. అయ్యో, మనం ఈ దేశానికి సంబంధించి హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు కానీ, దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయాల మీద కానీ, అలాగే హిందువులకు సంబంధించినటువంటి ఆ మతం మీద వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సిచ్యుయేషన్స్ మీద కానీ మనం వాళ్ళకి అనుకూలంగా తీర్పులిస్తే, న్యాయపరంగా మనం వాళ్ళకి కనుక సహాయం చేస్తే జడ్జిని కూడా వీళ్ళు సీట్లో కూర్చోపెట్టరు అనేటటువంటి ఒక భయోత్పాతాన్ని చివరికి న్యాయమూర్తుల్లో కూడా కలగజేసేటటువంటి స్థితికి ఈ యొక్క సిచ్యుయేషన్ వెళ్ళిపోయింది అనంటే, మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళు ఎంత మూర్ఖులో, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులో ఈ కుహనా మేధావులు, కుహనా సెక్యులర్లు. దయచేసి అండర్లైన్ దిస్ పాయింట్. ఇప్పుడిప్పుడే మనందరం కూడా ఒక తాటి మీదకు వస్తున్నాం. గెలిచాం, గెలుస్తాం, గెలుస్తూనే ఉంటాం. చాలా మంది మాట్లాడుతున్నారు రామ జన్మ భూమిని సాధించడానికి 500 సంవత్సరాలు పట్టిందా అని. మై డియర్ ఫ్రెండ్స్, 500 సంవత్సరాలు మన హిందువుల చేతుల్లో పరిపాలన లేదు. 500 సంవత్సరాలు రామాలయం కావాలనుకునే ప్రభుత్వం అక్కడ లేదు. 500 సంవత్సరాలు అది రాముడి యొక్క నా రాముడి యొక్క స్వస్థలము, జన్మస్థలం అని భావించినటువంటి హిందువు అధికారంలో లేడు కాబట్టి 500 సంవత్సరాలు పట్టింది. అదే ఏ ప్రభుత్వం అయితే ఇది నా రాముడి జన్మస్థలం, నా పుణ్యభూమి, ఇది అయోధ్య నా రాముడికి చెందింది, ఇది ఆయనకి గుడి కట్టే తీరతాను అని ఎప్పుడైతే మనం ప్రామిస్ చేసుకున్నామో, ఎప్పుడైతే బాబ్రీ మసీద్ని కూలగొట్టి మన రాముడి యొక్క ఆ దేవాలయాన్ని మనము అక్కడ నిర్మించుకోవాలనే పోరాటం మొదలు పెట్టిన దశాబ్ద కాలంలోనే మనం దాన్ని సాధించగలిగాం. ఒక్కసారి ఆలోచించండి. మనందరం ఐకమత్యంగా ఉంటే, హిందువులంతా ఐకమత్యంగా ఉంటే సాధించలేనిది ఏదైనా ఉందా? మన దేశము, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన హిందుత్వం, మన దేవీ దేవతల యొక్క ఆరాధన మనకి ముందు ముందు ఎంత గొప్పగా ఉంటుంది. అలాగే మన ధర్మాన్ని ఇప్పటికే కాలరాసి పారేశారు. ఈ విధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, ఇక్కడ మీరు ఒకటి గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చాలా విషయాలు ఇక్కడ మనం మాట్లాడాలంటే ఒక ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి విషయం మాత్రం నేను ఇక్కడ చెప్తాను. ఎప్పుడైతే హిందువుకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఒక జడ్జి మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి ఈ సోకాల్డ్ సెక్యులర్లు, ఈ సెక్యులరిస్టులు, ఈ నికృష్టులందరూ కూడా, గుర్తుందా మీకు, శబరిమల వెళ్ళడానికి మహిళలు సైతం అర్హులు, వాళ్ళని పంపించవలసిందే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి హిందూ ఆచారాల మీద బురద జల్లి మరి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జి గారి మీద ఆర్ఎస్ఎస్ కానీ, ఆ జడ్జి గారి మీద బీజేపీ కానీ, ఆ జడ్జి గారి మీద ఏ హిందువు కానీ అభిశంసన తీర్మానం పెట్టలేదు. మనం పెట్టలేదు. ఒకవేళ ఇక్కడ ఏమైందంటే, ఈ జడ్జి గారు ఎప్పుడైతే ఈ జడ్జిమెంట్ తమిళనాడుకి సంబంధించినటువంటి ఈయన స్వామినాథన్ గారు ఎవరైతే జడ్జిమెంట్ ఇచ్చారో, ఆయన్ని విపరీతంగా ఈ కమ్యూనిస్టులందరూ కూడా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఏంటి అంటే, ఆయన ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన హిందుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ యొక్క సెక్యులర్ ప్రభుత్వంలో ఒక హిందుత్వం అనేటటువంటి దీని మీద ఒక వ్యక్తి ఉండడానికి వీల్లేదు అని మాట్లాడారు. మరి ఆ రోజు హిందువుకి వ్యతిరేకంగా, హిందూ ఆచారాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినటువంటి జడ్జి మీద ఎవరు చర్యలు తీసుకున్నారు? ఎవరు అభ్యంతరాలు చెప్పారు? ఎవ్వరూ చెప్పలేదు. ఏ హిందువు చెప్పలేదు. అలాగే ఎవరు ఆ జడ్జి మీద తిరిగి అభిశంసన తీర్మానం అనేటటువంటిది పెట్టలేదు. జడ్జిమెంట్ని యాక్సెప్ట్ చేయటం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. మనకి అన్యాయం జరిగినప్పుడు నోరు మూసుకుని కూర్చుంటున్నాం, మనకి న్యాయం జరిగినప్పుడు కొన్ని నోళ్లు బయటికి వస్తున్నాయి. మనకి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మన అస్తిత్వాన్ని తొక్కివేయడానికి, మన ఆచారాల్ని, సంప్రదాయాల్ని కాల రాసి
అవతల పారేయడానికి ఇలాంటి శక్తులు ఎలా ప్రయత్నిస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళ వల్ల వేల సంవత్సరాలుగా మనము ఎంతో గొప్పగా మన ధర్మాన్ని నిలబెట్టుకున్నటువంటి మన స్థితి 1000 సంవత్సరాలుగా కునారిల్లిపోయింది. ఆ ధర్మం అడుగంటిపోయింది. అందుకే ఈ రోజు హిందూ యొక్క అస్తిత్వము అతి వెన్నెముక లేనటువంటి స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. ఇప్పుడిప్పుడే ధైర్యాన్ని పుంజుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే మన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి చేతలన్నిటినీ తిప్పి కొట్టాల్సినటువంటి అవసరము ప్రతి హిందువుకి ఉంది. ప్రతి ఒక్కళ్ళు నడుం బిగించి ఇది ఏదైతే ఈ అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో హిందువుకి ఎగైనెస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఒక కంట కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే హిందువుకి వ్యతిరేకంగా వెళ్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, అది ఎవరికో కాదు, నీకు నాకునే. ప్రతి హిందువు ఇదే విధంగా ఆలోచించి ఐకమత్యంతో ముందుకు వెళ్ళండి. ఇలాంటి భయోత్పాతమైనటువంటి సిచ్యుయేషన్స్ ని మన వాళ్ళు ఎంతో మంది ఎన్నో ఎదుర్కొన్నారు. ఎంతో మంది హిందుత్వాన్ని నిలబెట్టడానికి ప్రాణాలు వడ్డారు. వాళ్ళందరినీ ఒక్కసారి మనం మననం చేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళు ఏం చేశారో మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క హిందువు పిడికిలి బిగించి ముందుకు వెళ్ళి మన హక్కుల్ని మనం సాధిస్తాం. భారత్ మాతాకి జై.